రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో అందిన విరాళాల సమాచారాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసింది. కొన్ని పార్టీలకు వేల కోట్ల రూపాయల నిధులు అందాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలకు మించి విరాళాలు అందుకున్నాయి. కొన్ని పార్టీలకు మొక్కుబడిగానైనా నిధులు అందకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కొత్త సమాచారాన్ని తన వెబ్సైట్లో పెట్టింది ఎన్నికల సంఘం. ఈసీ ఇచ్చిన సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీకి అత్యధిక మొత్తం విరాళాలు వచ్చాయి. మొత్తం 6,986 కోట్ల రూపాయలు విరాళంగా అందుకుంది. ఇందులో 2,555 కోట్ల రూపాయలు 2019 నుంచి 2020 మధ్య కాలంలో అందుకుంది బీజేపీ. రెండో స్థానంలో బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నిలిచింది. ఆ పార్టీకి 1,397 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్స్ రూపంలో విరాళంగా అందాయి. ఇక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటే అదే స్థాయిలో బీఆర్ఎస్ కు విరాళాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ 1,334 కోట్ల రూపాయలు విలువ చేసే బాండ్స్ అందుకుంది. బీఆర్ఎస్ 1,322 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో విరాళాలు పొందింది. ఒడిశాలోని బిజు జనతాదళ్కు 944 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో విరాళంగా అందాయి. తమిళనాడుకు చెందిన డిఎంకేకి 656 కోట్ల 50 లక్షల రూపాయలు వచ్చాయి. ఇందులో 509 కోట్ల రూపాయలు ఒకే వ్యక్తి నుంచి వచ్చాయి. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ యజమాని లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఈ మొత్తాన్ని చెల్లించాడు. ఇక ఏపీకి చెందిన వైసీపీకి 442 కోట్ల 80 లక్షల రూపాయలు విరాళాలుగా అందాయి. తెలుగుదేశం పార్టీ 181 కోట్ల 35 లక్షల రూపాయలు బాండ్ల రూపంలో అందుకుంది. యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీకి 14 కోట్ల 50 లక్షల రూపాయలు విరాళాలుగా అందాయి. పంజాబ్కు చెందిన అకాలీదళ్కు 7 కోట్ల 26 లక్షలు, అన్నా డీఎంకేకి 6 కోట్ల 5 లక్షల రూపాయలు, జమ్మూ కాశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ కు 50 లక్షల రూపాయలు బాండ్ల రూపంలో విరాళంగా వచ్చాయి. మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు ఉన్న బాండ్ల రూపంలో మాత్రం ఎలాంటి నిధులు అందలేదు. అలాగే మేఘాలయలో అధికారంలో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకి కూడా బాండ్ల ద్వారా విరాళాలు రాలేదు. మొత్తానికి ఎన్నికల బాండ్ల రూపంలో కొన్ని పార్టీలకు భారీగా విరాళాలు రాగా 500కు పైగా పార్టీలకు బాండ్ల రూపంలో ఎలాంటి నిధులు అందకపోవడం విశేషం.